అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమజ. నాతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడ ఎందుకు వచ్చారు, దేనివల్ల ఇక్కడికి, ఎవరి ద్వారా వచ్చారు అని తనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మణి అండి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు వచ్చారు? నేను సంగారెడ్డి నుంచి వచ్చానండి. నాకు చాలా రోజుల నుంచి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే నేను చాలా వరకు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చూపించుకున్నాను. తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. మళ్ళీ పెయినే కాకుండా అరికాళ్ళ మంటలు, స్కిన్ అంతా బర్నింగ్ సెన్సేషన్ ఉంది. అయితే మా వారు ఇన్స్టాలో చూసి నాకు ఇక్కడ వివరాలు చెప్పారు. అక్కడ ఒకసారి ప్రయత్నిద్దాం మనము అని అంటే మేము వచ్చాము. 3-4 months బ్యాక్ వచ్చామండి. ఇప్పుడు 3rd టైం నేను ఇక్కడికి రావడము. కానీ అన్ని మందులతో పాటు పోలిస్తే అన్నీ బాగున్నాయి. కాకపోతే నాకు ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకా ఈ మందులనే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఆయుర్వేదం కాబట్టి దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ భరోసాతో నేను ఇక్కడికి వస్తున్నాను. అంతేనండి. చాలా వరకు నాకు చాలా తగ్గింది. ఆ ధైర్యంతోనే నేను వస్తున్నాను. అంటే ఇది వరకు కంపారిజన్ అంటే మీకు ఎలా ఉండేది? ఇప్పుడు తగ్గింది అంటున్నారు కదా, ఇంతకుముందు ఎంత సివియర్గా ఉండేది? ఎంత సివియర్గా అంటే నేను ఒక్కొక్క టైంలో లేవలేను. ఒక రూమ్లో నుంచి ఒక రూమ్లోకి వెళ్ళలేను. బెడ్ పై నుంచి కూడా దిగి బాత్రూమ్కి కూడా వెళ్ళే పొజిషన్లో లేను నేను ఒకప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొత్తం తగ్గిపోయింది అని నేను చెప్పను. కానీ నా పనులు నేను అప్పటితో కంపేర్ చేస్తే నా పనులు నేను చేసుకుంటున్నాను. పర్వాలేదు, ఇంత మాత్రం ఉన్నా చాలు అనిపిస్తుంది. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాను. సో ఇప్పుడు అందుకోసమే తగ్గినా కూడా నాకు ఇదే మందుల్ని కంటిన్యూ చేసుకుంటూ నా బాడీని నేను ఇంకా యాక్టివ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా అండి, ఆవిడకి ఇది వరకు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది ఆమె మాటల్లోనే విన్నాము. ఆమె ఇలా తగ్గిందని మాత్రం వదలకోకుండా ఈ యాక్టివ్నెస్ కోసమే ఇంకా నేను మెడిసిన్ కంటిన్యూ చేస్తానని చెప్పి తనే అంటున్నారు. సో ఇలాంటివి ఎన్నో ఇంకా మన దగ్గర రిజల్ట్ ఉన్నాయని కాబట్టి మీరు డాక్టర్ దాదేస్కి విచ్చేసి మీకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.